మా తల్లి బ్రతికున్న దినాల్లో ఎప్పుడు ఒక మాట చెప్పేది, ఇంట్లో తినటానికి లేదు, ఆ బేరంలో పనిచేయటానికి నేను వెళ్ళానయ్యా. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బట్టువాడా ఇచ్చాడయ్యా. సరిగ్గా పాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అక్కడ మామిడికాయల బుట్ట కనపడితే ఒక మామిడికాయ కొనుక్కొని, అప్పటికి 2 రోజులు అవుతుందయ్యా భోజనం చేసి, ఆ మామిడికాయ అక్కడే బస్ స్టాండ్ నడివీధిలో నిలవబడి ధనాధన 1 నిమిషంలో తిన్నానయ్యా. ప్రభా, మా పూర్వపు స్థితి ఇదా, ఈ స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తావా, నీకు వందనాలు వేసాయ్యా అని ఆ అమ్మ చెప్పిన మాట హృదయాన్ని ఎట్లా పిండేసినట్టయిపో. నీ బ్రతుకులో కూడా ఎన్ని మహోపకార్యాలు దేవుడు చేయలేదురా. మనందరి బ్రతుకు నాతో సహా మొద్దన్నానికి కూడా నోచుకోలేని దయనీయ స్థితులు మనందరివి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు మనందరివి. ఆ పేద ఇంటిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఈ పట్టణంలో వేడుకగా దేవుడు నిలవబెట్టాడే. ఎప్పుడు వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన పిల్లలకు మనం వివరించుదాం.